హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని ఓబీసీ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మనం పెట్టే కొత్త వీడియోస్ అన్నీ అందరికంటే ముందుగా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. ఫ్రెండ్స్, చాలామంది ఓబీసీ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే మీ సేవాకే వెళ్ళాలి, ఖచ్చితంగా మీ సేవలోనే అప్లై చేయాలి అని అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు. సో మీరు కూడా డైరెక్ట్గా మీ మొబైల్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దానికంటే ముందు నాదొక రిక్వెస్ట్ ఏంటంటే, సో ఆల్రెడీ మనం కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి అనేది వీడియోస్ చేశాను. సో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చూడవచ్చు. ఇప్పుడైతే మాత్రం ఓబీసీ సర్టిఫికేట్ గురించి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, అలాగే మీ సేవకి సంబంధించిన ఏ సర్టిఫికేట్ గురించి అయినా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దాని గురించి ఖచ్చితంగా ఎలా అప్లై చేయాలనేది ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దీనికోసం మనకి తెలంగాణ గవర్నమెంట్ అనేది అయితే మనకి లేటెస్ట్గా టీయా పోలియో అనే యాప్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది లేటెస్ట్గా మనకి 3-4-5 ఇయర్స్ నుంచి కూడా ఇది ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది. కాకపోతే చాలామందికి తెలియదు అన్నట్టు. సో మీకు యాప్కి సంబంధించిన నేమ్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను. టీయా పోలియో అనే యాప్ అయితే మీకు ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసేసుకొని ఓపెన్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన మీకు ఇన్కమ్, కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్, రెసిడెన్షియల్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ అట్లా అప్లై చేయాలనేది నేను వీడియోస్ చేశాను, అవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చూడవచ్చు. సో కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, ఓబీసీ సర్టిఫికేట్ అని కనిపిస్తుంది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేశాక ఈ విధంగా ఒక పేజీ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో చూడండి, సో ఆ క్యాండిడేట్కి సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఓబీసీ సర్టిఫికేట్కి ఎవరు అప్లై చేస్తున్నారో వాళ్ళ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత రిలేషన్ సెలెక్ట్ చేసుకొని రిలేషన్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి అడుగుతుంది, ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఎందుకంటే దానికి సంబంధించిన ఓటీపీ కానీ లేకపోతే ఏదైతే దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ అంటే ఎస్ఎంఎస్ఎస్ ఏమైనా ఉంటే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరిగిద్ది అన్నట్టు. కాబట్టి మీరు ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు యాక్టివ్లో ఉండాటిని ఇవ్వండి. ఇచ్చేసేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత సో చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ దగ్గర మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మండలం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డోర్ నెంబర్ ఉంటుంది కదా ఆధార్ కార్డు మీద, దాన్ని ఎంటర్ చేయండి. తర్వాత ల్యాండ్ మార్క్ అడుగుతుంది, ల్యాండ్ మార్క్ను కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అడుగుతుంది. మీ ఆధార్లో ఏదైతే పిన్ కోడ్ ఉందో ఆ పిన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేశాక ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో డూ యూ వాంట్ టు అవైల్ కొరియర్ సర్వీస్ అని అడుగుతుంది. సో మీ దగ్గర కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందా అని అడుగుతుంది. ఎందుకు అంటే, సో కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంటే డైరెక్ట్గా పోస్ట్లో వస్తుంది అన్నట్టు. మీకు దానికోసం మీకు 65 రూపాయలు ఛార్జ్ అవుతుంది. పోస్ట్లో మీకు ఇంటికి రావడం జరుగుతుంది. లేదు అనుకుంటే నో మీద ప్రెస్ చేసేసుకుంటే సో డైరెక్ట్గా మీరు అప్రూవల్ అయిన తర్వాత మీ సేవకి వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలా అవసరం లేదు, పోస్ట్లో కావాలనుకునే వాళ్ళు ఎస్ మీద ప్రెస్ చేయండి. తర్వాత ఇఫ్ యూ పోస్టల్ అడ్రస్ సేమ్ అడ్రస్ అని అడుగుతుంది. అంటే మీరు ఇచ్చిన అడ్రస్సు, పర్మనెంట్ అడ్రస్, మీ పోస్టల్ అడ్రస్ ఒకటేనా అని అడుగుతుంది. సో ఒకటే అనుకుంటే ఎస్ మీద ప్రెస్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా పైన ఏదైతే అడ్రస్ ఇచ్చారో కింద అడ్రస్ మొత్తం వస్తుంది. నో మీద ప్రెస్ చేశారనుకోండి, మీరుండే అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఆ అడ్రస్కి అనేది రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఇవన్నీ ఒకసారి చూసేసుకొని నేను ఎస్ మీద ప్రెస్ చేశాను. ప్రెస్ చేసేసుకున్న వెంటనే మనకి పర్మనెంట్ అడ్రస్ మొత్తం ఇక్కడ ఫిల్ అయిపోయింది అన్నట్టు. సో ఇక దీనికి సంబంధించి ఒకసారి చూసేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పేజీలో ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇష్యూడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ పాస్ట్ అని అడుగుతుంది. అంటే ఆల్రెడీ మీకు ఇదివరకు ఉందా లేదా అని అడుగుతుంది. ఉంటే ఆల్రెడీ ఇదివరకు ఒకసారి ఇచ్చి ఉంటే ఉందని పెట్టండి, లేకపోతే లేదని పెట్టండి. క్యాస్ట్ క్లైమ్డ్ అడుగుతుంది. క్యాస్ట్ ఏంటి అనేది అడుగుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్యాస్ట్ ఓబీసీ ఇక్కడ మీరు ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసి ఉంటుంది కాబట్టి దాన్ని అట్లా ఉంచేయండి. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కంటైన్ క్యాస్ట్ అని అడుగుతుంది. సో అంటే మీరు సర్టిఫికేట్ మీద క్యాస్ట్ ఏముందో అది కూడా ఎంటర్ చేయండి. ఇక
పర్పస్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుంది. ఎందుకు పర్పస్ ఏంటి అని అడుగుతుంది. పర్పస్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు హిందూమా ముస్లిమా అని అడుగుతుంది. సో దాన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక తర్వాత ఫ్యామిలీ ఇన్కమ్ అడుగుతుంది. ఇయర్లీ మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత అని అడుగుతుంది. ఫ్యామిలీ ఇన్కమ్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి. నేను ఇక్కడ రఫ్గా ఎంటర్ చేశాను. ఆల్రెడీ వచ్చిందని పెట్టాను. తర్వాత దానికి సంబంధించిన క్లైమ్డ్ క్యాస్ట్ ఓబీసీ. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీము మీరు ఏదైతే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 70,000 యాన్యువల్ ఇన్కమ్ పెట్టాను. సో మీకేది అవైలబుల్ ఉంటే దాన్ని పెట్టేసేసుకోండి. ఇవన్నీ చెక్ చేసేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మీకైతే ఇంకొక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ పేజీలో మీకు ఏంటంటే దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి ఆధార్ కార్డు, తర్వాత అప్లికెంట్ ఇక్కడ చూడండి అప్లికెంట్ ఫాదర్ మదర్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఏదైనా పెట్టచ్చు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి సంబంధించిన ఆ ప్రూఫ్ ఏదో ఒకటి దీంట్లో పెట్టవచ్చు అన్నట్టు. సో దీన్ని ఎట్లా అప్లోడ్ చేయాలి అంటే ఆధార్కి ఆపోజిట్లో ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, యారో మార్క్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మై డాక్యుమెంట్స్ అడుగుతుంది, డివైస్ అడుగుతుంది. సో మన మొబైల్లో మనం ఆల్రెడీ ఫోటో తీసుకొని పెట్టుకున్నాం కాబట్టి డివైస్ సెలెక్ట్ చేయండి. డివైస్ సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ గ్యాలరీ సెలెక్ట్ చేసుకోండి. గ్యాలరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ గ్యాలరీలో మీరు ఏదైతే ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నారో, ఏదైతే ఫోటో తీసి పెట్టుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఈ విధంగా మీకు చూపిస్తుంది. కంటిన్యూ చేయమని అడుగుతుంది. కంటిన్యూ చేసేసుకోండి. కంటిన్యూ చేసిన తర్వాత ఈ విధంగా సేమ్ ఇదే మనం ఆధార్కి ఎట్టయితే అప్లోడ్ చేసామో సో కింద ఈ ఫాదర్ మదర్కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కానీ అలాంటివి ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. డూ యూ వాంట్ టు సేవ్ దిస్ డాక్యుమెంట్ మై డాక్యుమెంట్స్ అని అడుగుతుంది. మీ ఇష్టం అయితే ఎస్ పెట్టొచ్చు, నో పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు, నో ప్రాబ్లం. సో దాని తర్వాత ఈ విధంగా ఒక పేజీ వస్తుంది. డూ యూ వాంట్ టు సేవ్ దిస్ డాక్యుమెంట్ అని. సో ఇక దీంట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ 2 డాక్యుమెంట్స్ అనేది మనకు అప్లోడ్ అయితే అయిపోయినాయి అన్నట్టు. ఇక్కడ చూడండి మనకు అప్లోడ్ అయితే అయిపోయింది. సో కింద కంటిన్యూ కనిపిస్తుంది కదా, కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకేంటంటే దానికి సంబంధించిన పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో చూడండి మీకు 110 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో పే చేయాలి అనుకుంటే ప్రొసీడ్ టు పే మీద ప్రెస్ చేయండి. ఒకవేళ మీరు పోస్టులో నాకు అవసరం లేదు, అప్రూవల్ అయినాక మీ సేవలో తీసుకుంటాను అనుకుంటే 45 రూపీస్ పే చేస్తే చాలు. పోస్టల్ అడ్రస్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మీకు పోస్ట్లోకి రావాలి కాబట్టి ప్రొసీడ్ టు పే మీద ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే పేమెంట్ అనేది మీకు తెలిస్తేనే చేసుకోండి. ఆన్లైన్ పేమెంట్ మీకు చేసుకోవడం కుదిరితేనే చేసుకోండి. లేకపోతే మీకు తెలిసిన వాళ్ళతో పేమెంట్ అనేది చేపియండి. మీరు తెలియకుండా పేమెంట్ అనేది చేస్తే మళ్ళీ రీఫండ్ అయితే రాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు తెలియకపోతే వేరే వాళ్ళతో తెలిసిన వాళ్ళతో పేమెంట్ అయితే చేపియండి. సో కింద ప్రొసీడ్ టు పే మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసుకున్న తర్వాత సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి వన్స్ సబ్మిట్ దిస్ ఫామ్ cannot be edit. Please click on verify in order to check details or continue to submit form. ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేయడానికి ఉండదు. ఒకసారి వెరిఫై చేసుకొని సబ్మిట్ చేయండి అని అడుగుతుంది. సో నేను క్లియర్గానే ఎంటర్ చేశాను కాబట్టి వెరిఫై అవసరం లేదు. కంటిన్యూ మీద ప్రెస్ చేస్తాను. ఒకవేళ మీరు ఇంకొకసారి చూడాలి అనుకుంటే వెరిఫై చేసుకోండి, నో ప్రాబ్లం. నేను కంటిన్యూ మీద ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. పేమెంట్ అనేది 3 టైప్ ఆఫ్ వేస్లో చేయొచ్చు. ఒకటి టీ వ్యాలెట్ నుంచి చేయొచ్చు, లేదా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నుంచి చేయొచ్చు, లేదా యూపీఐ నుంచి చేయొచ్చు. సో నేనేంటంటే యూపీఐ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఇక్కడ చూడండి మీకు మీ ఫోన్పే, గూగుల్ పేకి, పేటిఎంకి సంబంధించిన యూపీఐ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. యూపీఐ ఐడిని ఎంటర్ చేసి అందరికీ ఉంటుంది. పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ఉన్న వాళ్ళకి యూపీఐ ఐడి అనేది తెలుసు. సో ఆ యూపీఐ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి పే మీద ప్రెస్ చేయండి. పే మీద ప్రెస్ చేశాక మీకు దానికి సంబంధించిన పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. కింద డన్ కనిపిస్తుంది. డన్ మీద ప్రెస్ చేయండి. డన్ మీద ప్రెస్ చేశాక మీకేంటంటే మీరు ఏదైతే యూపీఐ ఐడి ఎంటర్ చేశారో దానికి పేమెంట్ లింక్ అనేది వెళ్ళిద్ది అన్నట్టు. ఆ యాప్కి డైరెక్ట్గా మీరు యాప్లోకి వెళ్ళేసి ఆ లింక్ని క్లిక్ చేసేసుకొని ఆ 110 రూపీస్ అనేది పేమెంట్ చేయాలన్నట్టు. చేసిన తర్వాత మరి స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అంటే సో మీరు మెయిన్ మెనూకి వచ్చేసిన తర్వాత యాప్లోకి మళ్ళీ మెయిన్కి వచ్చేసేయండి. వచ్చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, 3 లైన్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. దీంట్లో మై ట్రాన్సాక్షన్స్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. మై ట్రాన్సాక్షన్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మనం అప్లై చేసిన అన్ని ఇక్కడ కనిపిస్తాయి. దాంట్లో ఓబీసీ సర్టిఫికేట్ అని కనిపిస్తుంది చూసారా.
సో కింద చెక్ స్టేటస్ అని కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే మనకి ఈ ఓబీసీకి సంబంధించిన సర్టిఫికేట్ స్టేటస్ ఏంటనేది ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా అయితే మీరు అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు మీ సేవకి సంబంధించిన ఏ సర్టిఫికేట్కి సంబంధించిన డౌట్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాటి గురించి కూడా వీడియో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.